శుక్లపక్ష నవమి రోజు జన్మించిన వాళ్ళు కృష్ణపక్ష నవమిలో జన్మించిన వారు శుక్లపక్ష నవమి రోజు శ్రీవాంజియం అనే ఒక ఊరు ఉంది తమిళనాడులో. శ్రీవాంజియం, అక్కడ యమధర్మరాజు ఆలయం ఉంది. యమధర్మరాజుకు ఆలయం ఉందంటే మరి ఆలోచించండి, ఎంత ఆశ్చర్యంగా ఉంది. చిత్రగుప్తుల వారు యమధర్మరాజు వారు ఆలయంలో ఉంటారు. ఆలయాన్ని వెళ్ళి దర్శించి వస్తే చాలా మంచిది. అదేవిధంగా కృష్ణపక్ష చతుర్దశి, ఇంతకుముందు శుక్లపక్ష చతుర్దశి చెప్పడం జరిగింది. ఇప్పుడు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 14వ రోజులో పుట్టిన వాళ్ళు, శుక్లపక్ష ఏకాదశిలో జన్మించిన వాళ్ళు, శుక్లపక్ష తృతీయ, శుక్లపక్ష సప్తమిలో జన్మించిన వాళ్ళు. ఇది కొంచెం మిక్సింగ్గా వస్తాయి పక్షాలు, ఆలోచించుకోండి. కృష్ణపక్షం శుక్లపక్షం రెండు మిక్సింగ్ చేసి చెప్తున్నాను. చిన్న వయసులో తండ్రికి మరణాన్ని ఇచ్చేవాళ్ళుగా, తండ్రికి ఎక్కువ కష్టాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. తండ్రికి మీ మీద ప్రేమ లేకపోవడము, జీవితంలో చాలా కష్టాలను అనుభవించే వాళ్ళుగా ఉంటారు. అంటే తండ్రికి దోషం ఇది. జీవితంలో అదృష్టమైన విషయమే లేకుండా పోతుంది. చిన్నతనంలో తండ్రి చనిపోయేవాళ్ళు అనమాట. అంటే నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు అంటూ ఉంటారు కదా, అప్పుడు తల్లే వీళ్ళని సాకి సంతరించి పెద్ద చేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ తిథిలో పుడతారనమాట. ఎక్కువ కష్టం తక్కువ ఫలితం. ప్రతిరోజు అన్నదానం ఎవరు చేస్తారో వాళ్ళకు ఈ దోషం పోయి పుణ్యం లభిస్తుంది. మరి ప్రతిరోజు అన్నదానం చేయాలంటే ఎంత కష్టమైన పని. అంటే ఎప్పుడో ఒకప్పుడు చేయొచ్చు, కానీ ప్రతిరోజు అన్నదానం చేయొచ్చు. కుక్కలకు బిస్కెట్లు వేయచ్చు, ఆవులకు గడ్డి పెట్టచ్చు, కోతులకు అరటి పండివచ్చు, చీమలకు నూకలు వేయచ్చు, పక్షులకు గింజలు వేయచ్చు. ఇవన్నీ కూడా మీరు ఏదో ఒక భూత దయ కలిగి ఇంకొన్ని జీవులను ఆదరించగలిగితే అది అన్నదానమే లెక్క. కాబట్టి మీరు బజార్లో వెళ్తుంటే ఒక ఆవు ఎదురొచ్చిందంటే ఒక అరటి పండు నోటికి ఇవ్వండి. ఆలయానికి వెళ్తే ఆలయంలో ఉన్న చెట్ల కింద ఉన్నటువంటి చీమలకు చక్కెర కలకండో దంచి వేయండి. కుక్క కనిపిస్తే ఒక బిస్కెట్ వేయండి. వాటి కూడా అది కూడా ఆహారమే, అన్నదానమే లెక్క. ఇవంతా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మీరు చేయగలిగితే అన్నదానానికి డబ్బులే కట్టండి, తప్పులేదు. మీ స్తోమత కొద్దీ చేయాలి కాబట్టి. అందరూ చేసుకోలేరు కాబట్టి నేను ఈ ఐడియా ఇస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఈ దోషం పోతుంది.